గారు ఏ దేశమైనా కూడా ఈ దేశ కోడలుగా అడుగు పెట్టిన తర్వాత ఈ దేశంలో నేను కట్టె కాలే వరకు ఇక్కడే అని చెప్పిన తర్వాత కూడా ఆమె ఆ దేశం ఈ దేశం అని మాట్లాడుతుంటే అది మీ యజ్ఞతకే వదిలేస్తాము. అలాగనే మీరు అన్నారు ఇప్పుడు ఆడియో మ్యూట్ లోకి వెళ్తాను చూడండి. ఒక్క నిమిషం. రైట్. రైట్, చెప్పండి చెప్పండి. మీరు షర్మిలమ్మ గారి గురించి మాట్లాడుతున్నారు. ఇదే షర్మిలమ్మ గారు 16 నెలలు జైల్లో అన్న ఉంటే ఈ రాష్ట్రం మొత్తం తిరిగి ఈ రాష్ట్రం మొత్తము ఏ మహిళ చేయనటువంటి పాదయాత్రని చేసి తనని ముఖ్యమంత్రిని చేసింది ఇదే షర్మిలమ్మ, అవునా కాదా? అది మీకు తెలియాలి, అది మీ విజ్ఞతకి వదిలేస్తాము. ఇందాక బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఆయన అంటారు మాట్లాడేటప్పుడు మళ్ళీ ఒక్క మాట మాట్లాడుతున్నప్పుడు మేడం ఒక్క పాయింట్ నేను మాట్లాడలేదు మేడం, ఒక్క పాయింట్. ఇందాక ఆ మెయిన్ పాయింట్ ఏంటంటే మిమ్మల్ని తెలుగుదేశం అస్త్రం అన్నటువంటి రూట్ లోనే తోసుకెళ్తున్నారు, దానికి ఏమంటారు అంటున్నా. వాళ్ళు మాట్లాడిన దానికి ముందు క్లారిటీ ఇవ్వనివ్వండి, ఆ తర్వాత మీరు అడిగిన దానికి క్లారిటీ ఇస్తాను. ఇందాక బీజేపీ నాయకులు మాట్లాడారు, పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే పవన్ కళ్యాణ్ 4వ పెళ్లి చేసుకుంటే అవుతుందన్న అంబటి రాంబాబు మీద బీజేపీ నాయకులు ఎందుకు మౌనంగా కూర్చున్నారు? వాళ్ళని పోయి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడి ఇదెందుకండి, మీకెందుకండి షర్మిల గారి గురించి? ఇప్పుడు బీజేపీ నాయకులు చెప్పారు, విశాఖ రైల్వే జోన్ కోసం 100 కోట్లు రెడీగా పెట్టాం సూట్ కేసులో సర్దేసి, కాకపోతే స్టేట్ గవర్నమెంట్ తెచ్చుకోవట్లేదు అన్నారు. దాని గురించి చర్చ చేయండి. అట్లాగనే ఏవేవో చెప్తున్నారు. వాటి అంటే మీకు కావాల్సింది ప్రాబ్లమ్స్ కాదు, ప్రాబ్లమ్స్ మీద డిస్కషన్ చేయడానికి అటు వైసీపీ గాని ఇటు బీజేపీ గాని సిద్ధంగా లేదు. ఎంతసేపు విమర్శలు చేయడం. నిజంగా ఆమె చెప్పనియండి, అయ్యాక మాట్లాడుతురు కానీ చెప్పనియండి ఆమె. చెప్పండి అన్న. ఇప్పుడు మీరు నిజంగా మేము పేద ప్రజల కోసం చేశాం, మేము ఇన్ని లక్షలు చేశాం, అన్ని కోట్లు తెచ్చాం, ఇన్ని చేశాం అన్ని చేశామని అన్నప్పుడు, ప్రజలు మీ పక్షాన ఉన్నప్పుడు మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు అంతలా ఓవర్ రియాక్ట్ అవుతున్నారు? ఎందుకు అంత కంగారు పడాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా కుటుంబాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేయాల్సిన అవసరమే ఉంది అంటే అసలు ఆ కుటుంబ కలహాలు ఎందుకు వచ్చినాయి? ఒక అన్న కోసం, అన్నని ముఖ్యమంత్రి చేయడం కోసం పాదయాత్ర చేసినటువంటి షర్మిలమ్మ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మ విమర్శ చేసుకోవాలి. బాబాయిని గొడ్డలతో నరికి చంపిన వాళ్ళని ఇన్ని సంవత్సరాల్లో సిబిఐ కేసు పెట్టినా మీరు ఎందుకు వెతికి పట్టుకోలేకపోయారు? ఎందుకు అంత అచేతనంగా, అంత నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది? దానికి మీరు సమాధానం వెతుక్కోవాలి. ఇవన్నీ మీ ప్రాబ్లమ్స్ అన్నా, మా ప్రాబ్లమ్స్ కాదు, ప్రజల ప్రాబ్లమ్స్ కాదు. ఇవి మీకు లోపల ఏమున్నాయో మీరు చూసుకోవాల్సిన విషయాలు. సాయి గారు, మీరు అడిగారు టీడీపీ మీదే అస్త్రం వస్తుంది అని. కాంగ్రెస్ పార్టీ ముందు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది.